మనం దేవుని సన్నిధిలో చేరున్నాం? మన సమయాన్ని ఎందుకు దేవుని సన్నిధి కొరకు మనం కేటాయించుకున్నాం అంటే, దేవుని సన్నిధిలో నుంచి, దేవుని దగ్గర నుంచి మనం ఏదన్నా పొందుకోవాలి. మనం దేవుని దగ్గర నుంచి లోక భాషలో చెప్పాలంటే ఏదైనా సంపాదించుకోవాలి అని ఇక్కడికి చేరాం. నాకు అలాంటి ఆశలు ఏమి లేవు, నాకు దేవుని దగ్గర నుంచి ఏమి వద్దు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి మీ చేయి చూపిస్తారా? ఉంటే దండేసి దండం పెడదామని. ఏదో ఒక ఆశతో, ఏదో ఒక కోరికతో, ఏదో ఒక వాంఛతో, ఏదో ఒక అవసరతతో ప్రతి మనిషి దేవుని దగ్గరికి రావడం సహజమైన విషయం. ప్రభువు దాన్ని ఏమి తప్పుపట్టడు. అయితే మనం దేని కొరకు ఆయన సన్నిధికి రావాలి, ఏమి ఆశించి రావాలి, ఏమి సాధించడానికి, ఏమి పొందుకోవడానికి మనం దేవుని సన్నిధికి రావాలో దేవుని వాక్యంలో నుంచి మనం నేర్చుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వాక్యం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వాక్యం. ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనం? చాలు. మనుషుడి వల్ల సమస్తాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నాల్లో కొంత మటుకి సఫలం అవుతున్నారు, సఫలం కాని వాళ్ళు నీరసించిపోతున్నారు. మొత్తం మీద సంపాదించుకోవడానికి అనేకమైనటువంటి మార్గాలు వెతుకుతున్నారు. ఉదాహరణకి సంపాదించుకునే దాంట్లో ఉన్న పద్ధతులు మీకు చెప్తాను. 4 పద్ధతులు ఉన్నాయండి సంపాదించుకోవడానికి. దేనికోసం? అది వస్తువునైనా, మనుషులనైనా, పరిస్థితులనైనా సాధించుకోవడానికి 4 మార్గాలు ఉన్నాయి. ఎన్ని మార్గాలు? 4 మార్గాలు ఉన్నాయి. ఆ 4 మార్గాలు ఏంటో మీకు చెప్తాను. మొదటి మార్గం ఏమిటంటే, ఒకటి ఉదాహరణగా పెట్టి చెప్తాను. ఒక స్త్రీని వివాహం చేసుకోవాలి అనుకున్నారనుకోండి ఎవరైనా, దానికి 4 పద్ధతులు ఉన్నాయి. మీకు తెలిసిన పద్ధతులు ఏంటి చెప్తారా? ఇప్పుడు ఒక స్త్రీని సంపాదించుకోవాలని అనుకున్నారు అంటే వివాహం చేసుకోవడం ఒక పద్ధతి కదండి. వివాహం చేసుకుని అందరిలో నేను సంపాదించుకున్నాను అని బోయేజు రూతు గురించి చెప్పినట్లుగా నలుగురి సాక్ష్యంతో, పిల్ల తరపున, పిల్లవాడి తరపున, సేవకులు, సంఘస్థులు, ఇలా తెలిసిన వారు, బంధువులు అందరినీ సమకూర్చుకుని వారందరి మధ్యలో తాను కోరుకున్నటువంటి, లేకపోతే పెద్దలు చూసినటువంటి ఒక స్త్రీని వివాహం చేసుకుని తన దగ్గర తీర్చుకోవడం అనేది ఒక పద్ధతి. ఇది సమాజం ఆమోదించే పద్ధతి, ఇది క్రమమైన పద్ధతి, న్యాయమైన పద్ధతి, ఇది దేవుని పద్ధతి. స్తోత్రం కలుగును గాక. ఇవి కాకుండా ఇంకా 3 పద్ధతులు ఉన్నాయి. అంటే నేను ఆ విషయం మీద పెట్టి చెప్తున్నాను అర్థం అవటం కోసం. ఇప్పుడు ఉదాహరణకి ఆ విషయమే మనం ఆలోచన చేస్తే, ఆయన అంటారు కదా, ఎవరికైతే వివాహం జరుగుతుందో వాళ్ళు దేవుని వల్ల దయ పొందుకున్నారు అని. కాబట్టి అలా వివాహం అయిన వాళ్ళందరూ దేవుని దయ పొందుకున్నారు, క్రమంగా ఆ వివాహ వ్యవస్థలోనికి చేర్చబడ్డారు. ఇది మొదటి పద్ధతి. అంటే సంపాదించుకున్నారు, ఒక స్త్రీని సంపాదించుకున్నారు ఆ వ్యక్తి. ఇదే వ్యక్తి ఇంకా కొంతమంది కొన్ని రకాలుగా సంపాదించుకోవడానికి ప్రయత్నం చేసి సఫలమవుతున్నారు. మరొక పద్ధతి ఏంటంటే, తను కోరుకున్నటువంటి వ్యక్తికి, లేకపోతే తను చూచినటువంటి వ్యక్తికి, తాను ఇష్టపడినటువంటి ఒక వ్యక్తిని లేకపోతే ఒక స్త్రీని తనకు తెలియకుండా ఏ మత్తుమందో ఇచ్చి
తీసుకెళ్ళి అనుభవించడం. చూస్తున్నాం కదా. ఏమిటండి అలా చూస్తారు? వార్తలు చదవట్లేదా? అంటే ఇదొక పద్ధతి. తాను చూసిన దాన్ని, తాను కోరుకున్న దాన్ని తాను సంపాదించుకోవాలి, తన సొంతం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మొదటి పద్ధతి ఏమిటి? వివాహం చేసుకోవడం, అందరినీ సాక్షులుగా పెట్టుకుని. ఇది ఒక పద్ధతి. ఇది దేవుని పద్ధతి, క్రమమైన పద్ధతి. అమ్మ కాస్త మాటలు ఆపుతారా? వచ్చింది ఆలస్యం. ఏదైనా ఉంటే కాస్త బయటికి వెళ్ళి మాట్లాడుకోండి. దేవుని సన్నిధిలో ఉన్నాం మనం. తప్పుగా అర్థం చేసుకోమాకండి. రెండవ పద్ధతి ఏమిటయ్యా అంటే, తనకు తెలియకుండా తను స్పృహ కోల్పోయేటట్లుగా చేసి తనని తీసుకెళ్ళి అనుభవించటం. అంటే తాను సంపాదించుకున్నానని అనుకోవటం. అనుకునేది ఏముంది? సంపాదించుకున్నారు. అది క్రమమైన పద్ధతేనా? కాదు. ఇంకొక పద్ధతి ఉంది, మూడవ పద్ధతి. అదేం పద్ధతి అంటే, మరి బెదిరించి భయపెట్టి లొంగ తీసుకోవటం, లేకపోతే బలత్కారం చేయటం అంటాం దాన్ని. ఎవరో తెలియకపోయినా లేకపోతే తన కామవాంఛను తీర్చుకోవడానికి చేసే ఒక ప్రయత్నం. ఇది ఒక పద్ధతి. అంటే బలత్కారం చేయటం, తన బలాన్ని చూపించటం. ఇంకొక పద్ధతి ఉంది. అదేమిటంటే, ప్రేమించాను అని చెప్పి వంచన చేయడం, మోసం చేయడం. నాకు కూడా చెప్తే నేను కూడా వింటా. మీరే మీరే మొదటి పద్ధతి దేవుని పద్ధతి. అదేమిటి? వివాహం చేసుకోవటం. రెండవ పద్ధతి చెప్పండి? దొంగిలించడం. స్పృహ కోల్పోయేటట్టు చేసి తనది కానటువంటి దాన్ని తన సొంతం చేసుకునే ప్రయత్నం చేయడం. ఇది దొంగిలించడం. మూడవ పద్ధతి బలం చూపించడం, బలత్కారం చేయడం. అది భయపెట్టో, బెదిరించో, బ్లాక్మెయిల్ చేసో, లేకపోతే కుటుంబీకులను ఏదైనా చేస్తానని రకరకాలు మనం చూస్తున్నాం. అంటే తన బలం ఏంటో చూపించే ప్రయత్నం చేయటం. అలా చేసి కూడా సంపాదించుకున్న వాళ్ళు లేకపోలేదు. ఇంకొక పద్ధతి ఉంది. ప్రేమగా వ్యవహరించి తాను కావాలనుకున్న దాన్ని సంపాదించుకోవటం. ఇది మోసం. మీకు 4 పద్ధతులు చెప్పాను. మొదటి పద్ధతి దేవుని పద్ధతి, క్రమమైన పద్ధతి. సమాజం ఒప్పుకోదగింది, కోరుకునేది, అందరూ ఆమోదించే పద్ధతి. సంపాదించుకోవడానికి, అది వ్యక్తి అయినా, వస్తువైనా, మరి ఏదైనా. కాబట్టి సంపాదించుకునే దాంట్లో ఈ 4 మార్గాలు ఉంటాయండి. ఈ 4 మార్గాలు ఒకసారి మాట చదువుతారా? ఆదికాండము, మన ఆది పితరులైనటువంటి ఆదాము హవ్వ మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు ఒకసారి మనం చదువుదాం. 4వ అధ్యాయము 1వ వాక్యం. హవ్వ ఒక కుమారుని కంది, కానీ యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుణ్ణి సంపాదించుకున్నాను అని చెప్తుంది. స్తోత్రం కలుగును గాక. అంటే ఇక్కడ ఏం జరిగింది? వాళ్ళిద్దరిని జతపరిచిన దేవుడు, ఆ తర్వాత దేవుడు దయ చూపించాడు. వాళ్ళకి బిడ్డని ఇవ్వాలని నిశ్చయించుకున్నాడు. బిడ్డని ఇచ్చాడు. ఆ బిడ్డను తాను చూచినప్పుడు ఆ తల్లి చెప్తుంది, జీవము కలిగిన ప్రతివానికి తల్లి అని పిలువబడినటువంటి ఆ తల్లి చెప్తున్న మాట ఏంటంటే, దేవుని దయ వలన నేను ఒక మనుష్యుణ్ణి సంపాదించుకున్నాను అని చెప్తుంది. అదే ఆదికాండంలో 11వ అధ్యాయము 4వ వచనం కూడా చదవండి.
మనం భూమి మీద నుంచి అటు ఇటు వెళ్ళిపోకుండా, చెదిరిపోకుండా, ఒక పట్టణాన్ని ఆకాశం అంటుకునేంత శిఖరాన్ని, ఒక గోపురం లాంటిది మనం కట్టుకుని ఏం సంపాదించుకోవాలట? మంచి పేరు సంపాదించుకోవాలి. అరే, ఇలాంటి వాళ్ళు ఎక్కడ లేరురా అనే ఒక గొప్ప పేరు, మంచి పేరు సంపాదించుకోవాలని ఈ లోకంలో ప్రయాసపడిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ ప్రయాసపడుతూనే ఉన్నారు, ప్రతి తరములో కూడా. కాబట్టి నువ్వు దేని కొరకు ప్రయాసపడుతున్నావు? కొన్ని వచనాలు మీకు చెప్తాను, త్వరగా నోట్ చేయండి. నిర్గమాకాండం 5వ అధ్యాయం 11వ వచనం చూస్తే, వాళ్ళు గడ్డి కోసం ప్రయాసపడుతున్నారు. ఫరో అంటారు, నేను మీకు గడ్డి ఇవ్వను, గడ్డి మీరు తెచ్చుకోవాలి, ఇటుకలు మాత్రం లెక్క తగ్గకూడదు. ఇటుకలు రోజు ఎన్ని తయారు చేస్తున్నారో ఇప్పుడు కూడా అంతే తయారు చేయాలి అని చెప్తారు. వాళ్ళు గడ్డిని సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నారు. ఇంకా మనం కొంచెం ముందుకు వెళితే, ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 6వ వచనంలో వాళ్ళు నీళ్లు సంపాదించుకోవడానికి, త్రాగడానికి నీళ్లు సంపాదించుకోవడానికి వాళ్ళు ప్రయాసపడుతున్నట్లుగా ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాం. అలాగే ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, గుర్రాలు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి సొలొమోను, ఐగుప్తు దేశానికి వెళ్ళొద్దు, ఆ యొక్క గుర్రాలను మీరు ఆశించొద్దు, మీ చుట్టుపక్కల ఏముంటో వాటితో మీరు సర్దుకోండి అని దేవుడు చెప్తే, కాదు నాకు ఐగుప్తు దేశపు గుర్రాలు కావాలి అని చెప్పి వద్దన్న వాటిని ఆశించి వాటి కొరకు ప్రయాసపడి సంపాదించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. నేను చెప్తుంది దేవుని బిడ్డల గురించి. నా దేవుని పిల్లలారా, మరి భూమిని, పొలాలని సంపాదించుకున్న వారు ఉన్నారు. రూతు గ్రంథం 6వ అధ్యాయం, రూతు గ్రంథం 4వ అధ్యాయం 45వ వచనంలో ఆ మాటలు మనం చూస్తాం. భూమిని, పొలాన్ని 4-5 వచనాల్లో చూస్తాం. భూమిని, పొలాన్ని సంపాదించుకున్నట్లుగా అక్కడ మనం చూస్తాం. అలాగే మరి రొట్టె ముక్కను సంపాదించుకున్న వాళ్ళను కూడా మనం చూస్తున్నాం. నా దేవుని పిల్లారా, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనంలో అన్నపానాలు సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్న వాళ్ళని మనం చూస్తున్నాం. ఇంకా మనం ఆలోచన చేస్తే ఒక మాట, మీరు సందర్భం వచ్చింది కాబట్టి చదవాలి. ఆ యొక్క రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము 26వ వాక్యం. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము 26వ వచనం. గెహాజీని చూచి అంటున్నారు, నా మనస్సు నీతో కూడా రాలేదా? వినాలి. ద్రవ్యాన్ని అంటే డబ్బులు, ఇదిగో వస్త్రాలు, తోటలు, ద్రాక్ష తోటలు, గొర్రెలు, ఎడ్లను, పనివాళ్ళని సంపాదించుకోవడానికి ఇది సమయమా? సేవకుడు తన దగ్గర ఉన్నటువంటి పనివానితో చెప్తున్నటువంటి మాట, తన పరిచారకులతో చెప్తున్నటువంటి మాట. పరిశుద్ధాత్ముడు అన్నది ఆపేసి అవసరం లేదు, చెకింగ్ కోసం చూసేవేమో. అసలు ఫోన్ సైలెంట్లో పెట్టుకోండి అమ్మా. రోజు కొత్త అయితే ఎట్లా? ఇవాళే మందిరంలోకి వచ్చినట్టు ప్రవర్తిస్తారు ఒక్కొక్కళ్ళు. ద్రవ్యాన్ని, వస్త్రాలని, తోటల్ని, పనివాళ్ళని, బంగారాన్ని, వెండిని సంపాదించుకోవడానికి ఇది సమయమా? నిన్నే అడుగుతున్నారు పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు ఏం సంపాదించుకోవడానికి ప్రభు సన్నిధికి వస్తున్నావు? ఇల్లు సంపాదించుకోవాలని, వస్తువులు సంపాదించుకోవాలని, ఏది సంపాదించుకోవాలన్నా ప్రయాసే. కానీ నీ ప్రయాస దేని కొరకు? ఏమి సంపాదించుకోవడానికి? ఇళ్ళనా, భూముల, డబ్బుల, వస్త్రాల, వెండ, బంగారమా, అన్నపానాల? పోనీ వాళ్ళు పొందినటువంటి ప్రతిఫలం ఎటువంటిదా అని ఆలోచన చేస్తే
అది ఎంతో శ్రమతో కూడిందిగా ఉంటుంది, అది నెమ్మది లేనిదిగా ఉంటుంది, అది సమాధానం లేనిదిగా ఉంటుంది, కలిగినటువంటి నెమ్మదిని దొంగిలించేట్టుగా ఉంటుంది. మీరు ఆలోచన చేయండి దేవుని ప్రియులారా. ఇల్లు సంపాదించాలన్నా, బంగారం సంపాదించాలన్నా, వస్త్రాలు సంపాదించాలన్నా, అంతెందుకు అన్నపానాలు సంపాదించాలన్నా ప్రయాసపడకుండా వస్తాయా? నేను ఇంట్లోనే ఇక్కడే కూర్చుంటా, వస్తాయా? రావు. ఏదో ఒక ప్రయాస, ఆ ప్రయాసకు ప్రతిఫలమే మనం సంపాదించుకోవటం. ఎందుకు సంపాదించుకుంటున్నారు అని ఆలోచన చేస్తే అనుభవించడానికి. స్తోత్రం కలుగును గాక. అనుభవించడానికే. అదిగో ఆ వ్యక్తి వివాహం చేసుకున్నా, ప్రేమించానని మోసం చేసినా, లేకపోతే బెదిరించి లొంగ తీసుకున్నా, బలాత్కారం చేసినా, లేకపోతే మరొక విధంగా ప్రవర్తించిన, అంటే న్యాయంగా ప్రవర్తించిన, అన్యాయంగా ప్రవర్తించిన, ఎందుకు సంపాదించుకోవాలని కోరుకుంటున్నారు అని అంటే అనుభవించడానికి. దేనికి? అనుభవించడానికి. అనుభవించడం అంటే ఏంటండి? మీకు చెప్తాను. ఉదాహరణకి నేను కూడా ఈరోజు చెప్పగలను ఏమని, యెహోవా దయ వలన నేను కూడా నిశ్చీపాలను సంపాదించుకున్నాను. చెప్పగలనా లేదా? దేవుని దయ వలన ఇదిగో ఈరోజు ఈ మాటలు వింటున్నా మిమ్మల్ని అందరినీ నేను సంపాదించుకుందును గాక. ఇప్పుడు ఆ బిడ్డను గురించి నేనేం చెప్తాను? ఇప్పుడు ఆ బిడ్డ నాకు కావాలంటే నేను ప్రయాసపడ్డానా లేదా? అంటే సమాజంలో ఒక గుర్తింపు తెచ్చుకోవాలి, వాళ్ళ దగ్గర నుంచి ఒక సాక్ష్యం పొందుకోవాలి. ఈ వ్యక్తి మంచివాడే, వివాహం చేసుకోవచ్చు, చేయవచ్చు ఈ పిల్లవాడికి. ఆ తర్వాత దానికి కావాల్సిన పరిస్థితులన్నీ సమకూడాలి. అంటే చెప్పండి, రంగులు సమకూడాలి, భాషలు సమకూడాలి, ఆస్తులు సమకూడాలి, పెద్దల ఆలోచనలు సమకూడాలి, అన్నీ సమకూడాలి. ఆ తర్వాత నేను కూడా ఉంటాయి కదా, ఎత్తు పొడుగు ఒడ్డు ఉన్న విషయాలే చెప్తున్నాను. అన్నీ సమకూడిన తర్వాత తర్వాత ఏం చేయాలి? శారీరకంగా దేవుడిచ్చిన క్రమం చొప్పున ప్రయాసపడాలి. ఆ తర్వాత దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకుని రావాల్సిన ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తున్నప్పుడు, మాకు గర్భం దాల్చినప్పుడు ఏం చేయాలి? జాగ్రత్తగా చూసుకోవాలి, జాగ్రత్త పడాలి అన్ని విషయాల్లో. అలా ఎంతో జాగ్రత్త వహిస్తే, ఎంతో ప్రయాసపడితే, అంటే హాస్పిటల్కి వెళ్ళటం కానీ, లేకపోతే ఆరోగ్య విషయంలో, ఆహార విషయంలో తీసుకునే జాగ్రత్త కానీ, పోషించే విషయంలో కానీ, కాపాడే విషయంలో కానీ ఇలా జాగ్రత్తలు తీసుకుంటే నేను కూడా చెప్పగలుగుతున్నాను ఏమని, దేవుని దయ వలన నేను కూడా ఒక మనిషిని సంపాదించుకున్నాను అని. స్తోత్రం కలుగును గాక. దీనికి ఒక రోజులో అయిపోయిందా? ఆ పాప ఈరోజు మన కళ్ళ ముందు కనపడుతుందంటే ఒక రోజులో సాధ్యమైందా? కొన్ని సంవత్సరాల ప్రక్రియ. పెద్దవాళ్ళు అనుకోవటం, వాళ్ళు ఆలోచన చేయటం, వెతకటం, సమకూర్చుకోవడం, అన్ని సమకూర్చుకుని ఒక రోజు అనుకోవటం, వివాహం జరిపించడం, ఆ తర్వాత వివాహం తర్వాత మరి దేవుడిచ్చిన క్రమం చొప్పున ప్రయాసపడటం, ఆ తర్వాత దాన్ని జాగ్రత్త కాపాడుకోవటం, కొన్ని సంవత్సరాల ప్రయాస. ఆ ప్రయాస పడిన తర్వాత ఇప్పుడు నేను చెప్పగలుగుతున్నాను, నాలాగా మీరు కూడా చెప్పగలుగుతున్నారు, దేవుని దయ వలన ఒక మనిషిని సంపాదించుకున్నానని. ఇప్పుడు సంపాదించుకున్న నేను మరి ఆ పిల్ల నాకు కావాల్సినట్టుగా పని చేసిద్దా, చేయదా? అది మంచినీళ్ళు తీసుకురావడం కావచ్చు, అవునండి, తన స్థితి తగినట్టు చేసిద్దా, చేయదా? అంటే ఇప్పుడు నేనేం చేస్తున్నాను? నేను పడినటువంటి ప్రయాసని నేను అనుభవిస్తున్నా. స్తోత్రం కలుగును గాక. ఎందుకు నేను ప్రయాసపడానంటే అనుభవించడానికే. అది వస్తువు గురించైనా ఆలోచన చేయండి అంతే. ఎందుకు మనం ప్రయాసపడుతున్నాం అంటే దాన్ని మనం అనుభవించడానికే. అయితే అసలు ప్రభు సన్నిధికి వస్తున్నటువంటి మనం ఏమి సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి, ఇది కనుక అవగాహన కాకపోతే మన జీవితానికి అర్థం ఉండదండి. ఒకసారి ఆలోచించండి.
ఇదే అనపానములు సంపాదించుకోవడానికి, ఇదే వస్తువులు సంపాదించుకోవడానికి, ఇదే బంగారాన్ని, వెండిని, ధనాన్ని, ధాన్యాన్ని, బిడలారా వెండిని, వస్త్రాలని సంపాదించుకోవడానికి అన్నిలు కూడా, అంటే దేవుని ఎరగినటువంటి ప్రజలు కూడా అలాగే ప్రయాసపడుతున్నారు కదా. మరి నీవు కూడా ప్రభు సన్నిధికి వచ్చి, అయ్యా నాకు ఒక వస్త్రం కావాలి, నాకు ఒక ఇల్లు కావాలి, నాకు ఒక ఫోన్ కావాలి, నాకు ఒక బండి కావాలి, లేకపోతే నాకేం కావాలి, వెండి కావాలి అని ప్రయాసపడుతుంటే ఏమిటి నీ జీవితానికి అర్థం? దేవుడు లేని ప్రజలు కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. ఆ ప్రయాసకు ఫలితంగా వాళ్ళు వాటిని సంపాదించుకుంటున్నారు. నీవు కూడా దేవుని దగ్గరికి వస్తున్నానని చెప్పుకుంటున్నావు, దేవుని సన్నిధిలోకి వస్తున్నావు, దేవుని ఆరాధిస్తున్నావు, నీవు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చాడని చెప్తున్నావు. ఏంటి మరి నీకు వాళ్ళకి వ్యత్యాసం? వాళ్ళు దేవుని మందిరానికి రానందుకు, నీవు దేవుని మందిరానికి వచ్చినందుకు ఏమిటి వ్యత్యాసం? నా ప్రభు అంటున్నారు, ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమిటి లాభం? నిజమే. ఈ దినాన మనిషికి లేనిది ఏమిటి? సర్వసుఖాలు సౌకర్యాలన్నీ సమకూర్చుకుంటున్నాడు. దాని కొరకు ఎంతైనా అప్పు చేస్తాడు. టీవీ లేకపోతే టీవీ వచ్చేస్తుంది, ఫోన్ లేకపోతే ఫోన్ వచ్చేస్తుంది, వెండి లేకపోతే వెండి వచ్చేస్తుంది, బంగారం లేకపోతే బంగారం వచ్చేస్తుంది, మనసాలు లేకపోతే ఏదైనా సమకూర్చుకుంటున్నాడు, ప్రయాసపడుతున్నారు, అనుభవిస్తున్నారు. ప్రభువు కోరుతుంది అదేనా అని ఎప్పుడైనా ఆలోచన చేసావా? ప్రభు సన్నిధికి వస్తున్నటువంటి బిడలరా, నీవు ఏం సంపాదించుకోవాలని ఆయన కోరుతున్నారో ఎప్పుడైనా ఆలోచించావా? నీ ఆలోచన తీసుకెళ్ళి దేవుని దగ్గర పెట్టి అది నెరవేర్చిందాకా ఆయా రకాల ప్రార్థనలు, కన్నీటి ప్రార్థనలు, మోకాళ్ళ ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, సహవాస ప్రార్థనలు చేసి చేసి సంపాదించుకుంటున్నావు, అనుభవిస్తున్నావు. అవన్నీ క్షయమైనవి, పాడైపోయేవి, నిలబడనివి. మరి లోకంలో ఉన్న వాళ్ళు క్షయమైన వాటి కొరకు ప్రయాసపడి, ప్రభు దగ్గరికి వస్తున్న నీవు క్షయమైన వాటి కోసం ప్రయాసపడి ఏమిటి నీ జీవితానికి అర్థం? కాదండి. అసలు నన్నే సంపాదించుకోమంటున్నారు అని ఆయన చెప్తున్నారో అనే ఆలోచన నీకు కలిగితే అప్పుడు నీకు అర్థమవుతుంది ఆయన ఏం సంపాదించుకోమని చెప్తున్నారు. ఆయన సంపాదించుకోమని చెప్పిన విషయాలు నువ్వు సంపాదించుకుంటే ఈ లోకంలో పరలోకంలో కూడా నీవు దేవుని సాక్షిగా బ్రతకటం కాదు, కానీ ఆయన ఇచ్చిన అధికారం కలిగి అనుభవిస్తూ ఉంటావు. స్తోత్రం కలుగును గాక. అందులో దుఃఖం ఉండదండి, అందులో నెమ్మది ఉండదండి, అందులో కలవరం ఉండదండి, అందులో కన్నీరు ఉండదండి. మరొకసారి వెనక్కి తిరిగి ఎందుకు నేను చేసిన ఆలోచన ఏమైనా తప్ప, నేను తీసుకున్న నిర్ణయం ఏమైనా తప్ప, నేను ఈ పని చేయటం వల్ల ఏమైనా తప్పు చేశానని నీవు ఆలోచించే ఆస్కారమే రానివ్వడు నా దేవుడు. స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు యేసయ్య ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనుషులతో, లేదా తనని ఆరాధిస్తున్నటువంటి తన ప్రజలతో, తన బిడలతో ఏమి సంపాదించుకోమని చెప్తున్నారో అది గ్రహించినప్పుడు మరి ఏం సంపాదించుకోవాలి? మీకు తెలిసిన 2 మాటలు ఏమైనా ఉంటే చెప్తారా? సంఘ పెద్ద గారు చెప్పాలి, మీరు మాట్లాడాలి, ఇది మీ సమయం, మాట్లాడండి. దేవుని సన్నిధికి వచ్చినటువంటి మీరు ఏమి సంపాదించుకోవడానికి వచ్చారు? మాట్లాడండి. దేవుని వాక్యం మీ ఇంటి దగ్గర కూడా ఉంది కదండి. మీ ఇంటి దగ్గర లేదా బైబిలు? మరి కాస్త ఏమాత్రం 4 అక్షరం మొక్కలు వస్తే చాలు
ప్రభువా అని మోకాళ్ళు వేసుకుని ప్రార్థన చేసుకుంటూ ఆయన నేర్పిస్తారు. మాకేమి ఎలా నేర్పించారు? చదువు లేని వాళ్ళకు కూడా ప్రభు సన్నిధిలో కూర్చోబెడితే ఆయన నేర్పించట్లేదా? మరి దానికోసం పరుగులెత్తుకుంటూ ఓ పక్క కరోనాని అల్లాడిపోతున్నా, ఈ ప్రాణభయంతో అల్లాడిపోతున్నా, ఇంకా కృతజ్ఞత చెల్లించాలని పరుగులెత్తుకుంటూ ఎందుకు వస్తున్నావు? అక్కడుండి కృతజ్ఞత చెల్లిస్తే దేవుడు వినడా? వింటాడా? విండా? మీ గృహాల్లో ఉండి కొంతమంది దేవుని బిడ్డలు పాపం రాలేకపోతున్నారు. వాళ్ళకి అయ్యా కొంచెం మాకు లైవ్ పంపించున్నాను అడిగితే ఏదో రకంగా ప్రయత్నం చేసి దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఒక ప్రయత్నం మొదలుపెట్టాం. పాపం వాళ్ళు రాలేక అక్కడి నుంచి వింటున్నారు. ఇప్పుడు వాళ్ళకిలాగా వింటే దేవుడు కొడతాడా? ఎందుకు మీరు పరుగులు ఎత్తుకుంటూ ప్రాణహాని ఉందని తెలిసినా, ఏం జరిగిద్దో తెలియకపోయినా ఎందుకు అంత ఆతృతతో దేవుని సన్నిధికి వస్తున్నారు? ఏమి సంపాదించుకోవాలని? అమ్మా, దేవుని సన్నిధి. మీరు ఎక్కడుంటే అదే దేవుని సన్నిధి. పరలోక రాజ్యం ఇంటి దగ్గర ఉంటే రాదా? చెప్పాలి, వాళ్ళు మీరు మాట్లాడాలి. ఆశీర్వాదం అన్ని మనలోనే పెట్టాడు ఆయన. అది నీ నోట్లో ఉంది ఆశీర్వాదం. నువ్వు దీవిని పలికితే వచ్చిద్ది. నీ నోట్లోనే పెట్టాడు. మాట్లాడండి, రావాలి. బుర్రలో ఉన్న మట్టి బయటకు వస్తే తర్వాత గుజ్జు లోపలికి వెళ్తుంది. అది రాలేదనుకోండి, ఇక్కడ వింటావు, గడప దాటగానే మర్చిపోతావు. అందుకని మాట్లాడమన్నాను. ఏమి సంపాదించుకోవడానికి? వెరీ గుడ్. జ్ఞానం సంపాదించుకోవడానికి. ఎందుకు పిల్లల్ని బడికి పంపిస్తున్నావు? చెప్పరే. జ్ఞానం సంపాదించుకోవడానికి. చదువుతారా? సామెతల గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనియద్దు. 14వ వచనం. వెండి సంపాదించడం కంటే జ్ఞానం సంపాదించడం మేలు. బంగారం సంపాదించడం కంటే జ్ఞానం వల్ల కలిగే లాభం ఏంటో ఎరిగి అది పొందుకోవటం మేలు. ఎందుకో తెలుసండి? నువ్వు జ్ఞానం పొందుకుంటే దేవునికి ఏం లాభం? నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకుంటే దేవునికి కలిగే లాభం ఏంటి? చెప్పరేంటండి? పిల్లల్ని బడికి పంపిస్తున్నారు. దేనికి? కాస్త జ్ఞానం సంపాదించుకోండి అని. పిల్లవాడు జ్ఞానం సంపాదించుకుంటే తల్లిదండ్రులుగా నీకు కలిగే లాభం ఏమిటి? మనం యేసయ్యకి పిల్లలమేగా. మీరు ఆత్మీయ మర్మాల బడిలోకి వస్తున్నారు. ఎందుకు? జ్ఞానం సంపాదించుకోవడానికే వస్తున్నారు. మీరు జ్ఞానం సంపాదించుకుంటే మన తండ్రి అయినటువంటి దేవునికి కలిగే లాభం ఏమిటి? లోకంలో జ్ఞానం కాదు. నేను అడిగే ప్రశ్న జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు పిల్లల్ని బడికి పంపిస్తున్నారు కదా, మీ పిల్లల్ని ఎందుకు బడికి పంపిస్తున్నారంటే జ్ఞానం సంపాదించుకోవడానికి అని చెప్తున్నారు. మంచిది. పిల్లలు జ్ఞానం సంపాదించుకుంటే మీకు కలిగే లాభం ఏమిటి? వాళ్ళే బాగుంటారు. వాళ్ళు చదువుకుంటే వాళ్ళు బాగుపడతారు. ఎవరికి? హల్లెలూయా. ఇప్పుడు నువ్వు జ్ఞానం సంపాదించుకుంటే దేవునికి పేరు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఈ లోకంలో ఆ జ్ఞానం సంపాదించుకోకుండా దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఏం చేయడు, సాతాను గాడు చేస్తాడు. ఆ జ్ఞానం సంపాదించుకోకుండా నిన్ను భయపెడుతూ ఉంటాడు. నీ మీద తన బలాన్ని చూపిస్తూ ఉంటాడు. నిన్ను మోసం చేస్తూ ఉంటాడు. నీ దగ్గర దొంగతనం చేస్తూ ఉంటాడు. దొంగతనానికి వస్తూ ఉంటాడు. వాడు దొంగ రూపంలో వస్తూ ఉంటాడు. నువ్వు సంపాదించుకున్న దాన్ని దొంగిలించడానికి. నీ దగ్గర ప్రేమగా చేరతాడు. ఏదో ఒక ఫ్రెండ్షిప్ రూపంలో, సహవాసం రూపంలో చేరి ఏం చేస్తాడు? నీ దగ్గర నుంచి దొంగతనం చేస్తాడు.
నీ మీద వాడి యొక్క బలం ఏంటో చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నువ్వు సంపాదించుకున్నటువంటి దాన్ని నీ దగ్గర నుంచి దొంగిలించడానికి. జ్ఞానాన్ని వాడు దొంగిలించలేడు. యేసయ్యకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ దగ్గర ఉన్న సెల్ ఫోన్ దొంగిలించవచ్చు, నీ దగ్గర ఉన్న బైక్ దొంగిలించవచ్చు, బంగారం దొంగిలించవచ్చు, వస్త్రాలు దొంగిలించవచ్చు, ఇల్లు దొంగిలించవచ్చు. ఇల్లు అంటే ఇంటి పత్రాలు. నువ్వు ఏవైనా దొంగిలించవచ్చు, జ్ఞానాన్ని వాడు దొంగిలించలేడు. స్తోత్రం కలుగును గాక. కనుక నీవు జ్ఞానాన్ని పొందుకోవాలని, అపరంజిని సంపాదించుకోవడం కంటే జ్ఞానాన్ని సంపాదించుకోమని చెప్తున్నారు. దేవుని మందిరానికి ఎందుకు రావాలంటే ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవడం కోసం మనం దేవుని మందిరానికి వస్తున్నాం. ఏం జరుగుతుంది తద్వారా? చదవండి 27వ అధ్యాయం 11వ వచనం, సామెతల గ్రంథం 27:11. నీవు జ్ఞానం సంపాదించుకుంటే ఏం జరుగుతుంది? హల్లెలూయా. చాలు. నువ్వు జ్ఞానం సంపాదించుకుంటే, దేవుని గురించిన విజ్ఞానం నీవు సంపాదించుకుంటే ఏం జరుగుతుంది? ఆయన సంతోషపడుతున్నారు. ఇప్పుడు నీ పిల్లలు బడికి వెళ్ళలేదు అనుకోండి, నీకు ఆనందమా దుఃఖమా? చెప్పరే. సంతోషమా దుఃఖం అండి. పిల్లలందరూ వెళ్తున్నారు, నీ పిల్లవాడు కూడా వెళ్తున్నా అని చెప్పి వెళ్ళి ఏ గడ్డామ చోట దాక్కోవటమో, ఏ గోలుగాయలు ఆడుకోవటమో, లేకపోతే ఇంకెక్కడో బెల్లంగోళ్ళు ఆడుకోవటమో చేస్తున్నాడు. ఇది నీకు ఆనందమా దుఃఖమా? దుఃఖమేగా. దేవుని బిడ్డలైనటువంటి వాళ్ళు కూడా మేము దేవుని పిల్లలము, దేవుణ్ణి ఆరాధించే వాళ్ళము అని చెప్పుకుని అలాగున ఆత్మీయ మర్మాలు పడని పిలువబడే దేవుని మందిరానికి రాకుండా అక్కడక్కడక్కడ తిరుగుతూ ఉంటే దేవునికి దుఃఖమా ఆనందమా? దుఃఖమేగా. మరి ఆయనకు ఆనందం ఎప్పుడు కలిగిద్దంటే మనం ఆయన ఏర్పాటు చేసినటువంటి, ఆయన కనుదృష్టి, ఆయన మనస్సు నిలిచినటువంటి స్థలమైన దేవుని మందిరానికి వచ్చినప్పుడు, అక్కడ తన దాసుల ద్వారా తన మాటలు ఆయన వినిపిస్తున్నప్పుడు, వాటి ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పుడు ఆయనకు ఆనందం కలుగుతుంది. స్తోత్రం కలుగును గాక. నీవు నిజంగా దేవుని ఆనందింపచేయాలి, నా తండ్రిని సంతోషింపచేయాలని ఆలోచన కలిగిన బిడ్డవైతే క్రమం తప్పకుండా దేవుని మందిరంలో నువ్వు కనబడతావు. మా అమ్మ మా నాన్న ఏమనుకుంటే నాకెందుకులే, నా ఆటలే నాకు ముఖ్యం, నా ఆలోచనలు నాకు ముఖ్యం, నా ఇష్టాలే నాకు ముఖ్యం అని అంటే రేపు పోరంబోకుడివై తిరిగేది తల్లిదండ్రులు కాదు, పిల్లలై. నేర్చుకోవలసిన జ్ఞానాన్ని నేర్చుకోవలసిన వయసులో నేర్చుకోకపోతే జరిగేటువంటి నష్టాన్ని ఏ మనిషి ఎప్పటికీ పోడ్చలేడు. అది ఏదైనా నేర్చుకునే విషయం కావచ్చు, చదువుకునే విషయం కావచ్చు. ఒక తల్లి వాక్యం యొక్క విలువ తన 62 సంవత్సరాల వయసులో నేర్చుకుందండి. దేవుని వాక్యం బోధించినప్పుడు, అయ్యా నాకు ఇంత వివరంగా ఎవరు చెప్పలేదు, నాకు ఈరోజు ఆశ కలిగింది దేవుని వాక్యం నేర్చుకోవాలని, నాకు కొంచెం అక్షరాలు నేర్పించవా అని అడుగుతుంది. 62 సంవత్సరాల వయసు కలిగిన తల్లి. ఆమెకు నేర్పించడం సాధ్యపడే విషయమేనా? కళ్ళకి కళ్ళజోడు పెట్టుకుంది. ఆమె అటువంటి పరిస్థితులకు వచ్చింది. నేడో రేపో అన్నట్లుగా ఉన్నాయి ఆ కళ్ళు కూడా. ఆ కళ్ళు పోయే పరిస్థితులకి ఆ వయసులోకి వచ్చిన తర్వాత ఆమెకి జ్ఞానోదయం అయిందట. విన్న వాక్యం ద్వారా ఆమె మనోనేత్రాలు త్వరబడి, నాకు చదువుకోవాలనే ఆశ, నా దేవునితో నేను గడపాలనే ఆశ నాకు కలుగుతుంది, అయ్యా నాకు వాక్యం చదువుకోగలిగేటట్లుగా అక్షరాలు నాకు నేర్పిస్తావా అంటుంది. ఏం చేయాలి ఇప్పుడు? ఆమె బుర్ర నిండా ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ ఆ అని మొదలు పెడితే చెప్పరు మీరు, ఎట్లుంటుంది చెప్పండి? చిన్నపిల్లలు వచ్చి ఎక్కిరిస్తారా, ఎక్కిరిస్తారా? చెప్పరే. ఆ భాషలో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని నిజంగా ఆమె అర్థం చేసుకోగలదా? ఉన్నది, వయసు ఉంది, అనుభవం ఉంది, కానీ సంపాదించుకోవాల్సిన సమయంలో ఆ జ్ఞానాన్ని సంపాదించుకోలేని కారణం చేత ఇప్పుడు ఆమె హేళన పాలవుతుంది. 2, ఆమె ఎంతో ప్రయాసపడుతుంది కానీ అర్థం కావట్లా. ఎందుకంటే ఆ వయసు మించిపోయింది.
తర్వాత తన శరీరం కూడా సహకరించట్లా. మా పని ఏముంది, పాపం అడిగిందల్లా చేసి పెట్టడమేగా, అప్పటికి కష్టపడి ఆమెకు నేర్పిద్దామని ప్రయాసపడ్డా, వినుకోండిలేండి, కుదరలా. ఎందుకంటే అయ్యా నేనేదో రకంగా ఏసై చెప్పుకుంటాలే, చదువు రానుమనని అని అంటాను. ఇంకేం చేద్దాం? ఆమె నేర్చుకోలేదన్న సంగతి నాకు ముందే తెలుసు. ఎందుకంటే నాకే కాదు, చూసిన ఎవరికైనా అర్థమవుతుంది. కారణం ఏంటి? వయసు మించిపోయింది, ఆ శరీరం సహకరించదు, ఆ కళ్ళు సహకరించు. పిల్లలాగా పెద్దగా ఆ ఆ అనాలంటే ఎక్కడనిద్దండి ఆ మనిషి? అనగలిగిద్దా? అనలేదు. అంత అనుభవం కలిగిన మనిషి, ఒక స్థితి కలిగిన మనిషి అవన్నీ విడిచిపెట్టి చిన్నపిల్లలాగా పెద్ద పెద్ద కేకలేసి చెప్తే అవి గుర్తుంటాయి. ఎక్కడికి చెప్పిద్ది? దానికి తోడు వయసుతో పాటు వచ్చే మతిమరుపు ఉండనే ఉంది. కాబట్టి దేవుని మందిరానికి వస్తున్నటువంటి దేవుని పిల్లారా, ఆయన సన్నిధికి నీవు ఎందుకు వస్తున్నావు? ఏమి సంపాదించడానికి వస్తున్నావు అంటే దేవుని గురించినటువంటి జ్ఞానం సంపాదించుకోవడానికి రావాలి. ఈ మాటలు అర్థమవుతున్న వారు స్తోత్రం చెప్తారా? దేవుని మందిరానికి వస్తూ కూడా బంగారం సంపాదించుకోవాలని, పనివాళ్ళను సంపాదించుకోవాలని, భార్యను, భర్తను, పిల్లరా, గొర్రెలను, పశువుల్ని, దేవదారు వృక్షాలని, ద్రవ్యాన్ని, అన్నపానాలని, రొట్టె ముక్కల్ని, భూముల్ని, నీళ్ళని, గడ్డిని, మంచి పేరు, ఏవేవో సంపాదించుకోవాలని ఈ దినాన దేవుని సన్నిధిని వాడుకుంటున్నారు. నీవు అడగాల్సిన అక్కర తెలియదు. నీకు ఏం కావాలో నాకు తెలుసు. నువ్వు వస్త్రం కట్టుకోవాలని నాకు తెలుసు, నువ్వు ఎక్కడ నిద్రపోవాలో నాకు తెలుసు. పిల్లరా, ఏ వయస్సులో, ఏ సమయంలో, నువ్వు ఏ స్థానంలో కాపురం ఉండాలో కూడా అది నేను నిర్ణయించేదే. నువ్వు ఏ రోజు ఏ ఆహారం తినాలో కూడా నేను నిర్ణయించేది. అన్ని జనులు వీటన్నిటి గురించి విచారిస్తారు, ఆలోచిస్తారు, అడుగుతారు. మీరు అలా ఉండకూడదు. ఇది ఏదో మూలపాఠం, మందిరంలోకి వచ్చిన చెప్పే మొదటిలో చెప్పే మూలపాఠం. అక్షరాలు నేర్చుకున్నవాడికి వాళ్ళు ఎట్లాగో ఇది మూలపాఠం. అంటే ఆ రోజే ఆ ఆలోచనలో నుంచి ఆ స్థితి పోవాలి. సంవత్సరాలు గడుస్తున్నా మనస్సు దాని మీదే నిలుస్తుందంటే నువ్వు భక్తి జీవితంలో ఎదగట్లా, వెనక్కి వెళ్ళిపోతున్నావు. ఎదిగా నేను అనుకుంటూ నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. పోనీ మీరైతే పైన వాటిని వెదకుడి, అన్ని జనులు అయితే వాటి గురించి ఆలోచిస్తారు, మీరు అలాగ ఆలోచించద్దు, మీరైతే పైన వాటిని వెదకుడి అన్నారు. మరి నీ సంవత్సరాల ఆత్మీయ జీవితంలో నువ్వు ఏమెతికావు? పైన ఏమేమి ఉన్నాయని తెలుసుకున్నావు? దేవుని రాకడ గురించి ఎన్ని విషయాలు తెలుసు? ఆయన రాకడ ముందు జరిగేటువంటి సూచనలు ఏమిటి? ఎప్పుడు ప్రభు నిన్ను కొనిపోతారు? ఆయన వచ్చేటప్పుడు ప్రపంచంలో ఇదిగో ఈ భూమి మీద ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయి? ఏ పరిస్థితుల మధ్యలో ఆయన ఈ భూమి మీద అడుగు పెడతారు? నువ్వు ఎరుగుదువా? ఆ జ్ఞానం నువ్వు సంపాదించుకున్నావా? ఏ హల్లెలూయా, స్తోత్రం, మరణాత, వందనాలు చెప్పుకుంటా ఉంటే ఆయన వస్తాడండి. ఆయన వస్తాడు, నువ్వు పోవు, నువ్వు ఇక్కడే ఉంటావు. ఎందుకో తెలుసా? మందిరానికి వచ్చిన ప్రతిసారి, ప్రతిరోజు, ప్రతి వారం నీ మనసు అంతా ఇక్కడ ఉన్న వాటిని సంపాదించుకోవడానికి అడిగి 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 సరిపోయింది జీవితకాలం. నువ్వు ఏం సంపాదించుకోవాలని దేవుని మందిరానికి వస్తున్నావు? ఒకసారి ఆలోచించు. అడగక మునిపే మన అక్కరలన్నీ తీర్చేవాడు మనం ఆరాధించే దేవుడు. స్తోత్రం కలుగును గాక. అయితే అది ఏది ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో, ఏ సమయంలో ఇవ్వాలో, ఎవరి ద్వారా ఇవ్వాలో ఆయన నిర్ణయిస్తాడు.
ఆయన నిర్ణయించకపోయినా మనం తీసుకుంటాం. అది మనకి వేదన్ని, దుఃఖాన్ని మిగిల్చింది. ఆయన ఇచ్చినప్పుడు మనం తీసుకుంటే ఇక దాని గురించి చింతే ఉండదు. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. 2014లో సేవకునిగా అభిషేకించారు. అంతకుముందు నుంచి సేవ చేస్తున్నాను, కానీ అఫీషియల్గా సేవకులందరూ అభిషేకించి ఇక నుంచి ఇదిగో ఈ ఆత్మరక్షణ మందిరంలో పలానా సహోదరుడు మరి పరిచారకుడిని సేవకునిగా నియమిస్తూ ఇక్కడ పెడుతున్నామని చెప్పారు. అదే మాసంలో ఒక కారు కూడా తీసుకొచ్చి అప్పగించారు. చిరకాల వాంచే, ఏ మనిషికి ఉండదు చిరకాల వాంచే. కానీ ఒక 50 సంవత్సరాల వయసులో నా కష్టార్జితంతో ఏదో ఒక ఉద్యోగం, వ్యాపారం చేసుకుని, అలాగ నేను కూడా నా కష్టార్జితంతో సంపాదించుకుని అనుభవించుదాం అనుకున్నాను నేను. కానీ ప్రభువు నడిపిస్తున్న మార్గాల్లో నడవటం ప్రభు నేర్పించినప్పుడు, దానికి లోబడి నేను వెళుతున్నప్పుడు 23 సంవత్సరాల వయసులోనే నా ఆలోచనను ఎరిగినటువంటి దేవుడు నేను అడగక మునుపే దాన్ని నాకు అనుగ్రహించాడు. స్తోత్రం కలుగును గాక. ఇదిగో ఇప్పుడు నేను వాడుతున్నటువంటి సెల్ ఫోనే కానివ్వండి, ఇదిగో నా చేతుకున్నటువంటి వాచ్యే కానివ్వండి, ఆయన ఇస్తే నేను తీసుకున్నవి. కనుక ఇది అలా పడిపోయి పగిలిపోయినా నాకు పెద్ద ఏముండదు చెప్పండి, ఫీలింగ్ ఉండదు, బాధ ఉండదు. పొరపాటున ఆయన ఇవ్వకుండా కనుక నేను తీసుకున్నాను అనుకోండి, ఎక్కడన్నా కొంత ప్రయాసపడి ఇది 4వ రోజే టప్పా మంది అనుకోండి, ఇక నా మనసు అంతా కకావికలం అయిపోయింది దాన్ని చూసినప్పుడల్లా. అవునా కాదా? కారణం ఏంటి? ఇదే వ్యత్యాసం. ఇది మీరు అర్థం చేసుకుంటే చాలు. ఆయన ఇచ్చింది నీవు తీసుకుంటే నీవు దాన్ని అనుభవిస్తావు. అకస్మాత్తుగా అది నీ దగ్గర నుంచి మాయమైపోయినా నీకు దాని మీద ఇంత కూడా ఆలోచన ఉండదు, ఇంత కూడా చింత ఉండదు. స్తోత్రం కలుగును గాక. ఉన్నట్టుండి అకస్మాత్తుగా ఒక సంవత్సరాల క్రితం కారు మాయమైపోయింది. బాబు తీసుకొచ్చి అక్కడ పెట్టన్నారు పాస్టర్ గారు. తీసుకెళ్ళిపోయాం, అక్కడ పెట్టేసాం, వచ్చేసాం. అప్పుడు ఇక్కడ కనీసం ఇక నలుగురు కలిసి వెళ్ళడానికి ఏమి లేదు. అప్పటిదాకా అందరం కలిసి ఒక 7గురు కలిసి పరిచయకి వెళ్తూ ఉండేవాళ్ళం. వాళ్ళందరూ అడుగుతున్నారు ఎట్లా వెళ్ళాలి అని. వందనాలు, మేమే వెళ్తాం, మీకు ఆసక్తి ఉంటే, రాగలిగిన సామర్థ్యం ఉంటే, ఆ ఖర్చులు పెట్టుకోగలిగిన మరి ఆ ఇబ్బందులు పడగలంటే రమ్మంటే పాపం వాళ్ళు వెనక దగ్గర కొంతమంది వచ్చేవాళ్ళు వచ్చారు. ఎంతకాలం రాగలుగుతారండి? ఏదైనా ఉన్నదారి రాదు కదా. నేనేమంటున్నానంటే ఆ సంవత్సరాల క్రితం పోయినప్పుడు మా హృదయంలో ఇంత కూడా చింతలేదు, ఉండదు. ఎందుకంటే అది నేను ఆశించిందే కానీ నేను దాని కొరకు ప్రయాసపడలా. ఆయన నాకు ఇచ్చాడు కనుక నేను ప్రతిరోజు దాన్ని చూసినప్పుడల్లా, దాని దగ్గరికి వెళ్ళినప్పుడల్లా గొప్ప ఆనందం కలిగింది కానీ అతిశయం కలగదు. అది నేను కష్టపడి అప్పు చేసి ఇంకొక రకంగానో సంపాదించుకుంటే నాకు అతిశయం వస్తుంది. ఎందుకంటే నేను నా పలుకుబడి ఉపయోగించి సంపాదించుకున్నాను కదా, అతిశయం వస్తుంది. అది ప్రమాదం. తద్వారా నా దృష్టి దేవుని మీద నుంచి గనక ఇటువంటి వస్తువుల మీద, బంగారం మీద, భూముల మీద, ఇళ్ల మీద, ప్రియులారా బంధుత్వాల మీదకి వెళ్ళిందో ఆయన రోషం కలిగిన దేవుడని లేఖనం చెప్తుంది. ఏదైతే నేను సంపాదించుకున్నానో అది నా దగ్గర ఉండదు, నేను దాన్ని అనుభవించలేను. నా దేవుని ప్రియులారా, నువ్వు జ్ఞానం సంపాదించడానికి దేవుని మందిరానికి పిలువబడ్డావు. బుద్ధి సంపాదించుకోవడానికి ఆయన మందిరానికి పిలువబడ్డావు. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నాయి, అంటే దాచబడ్డాయి. నువ్వు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఏమి సంపాదించుకోవడానికి నీ ఆలోచన కలిగి ఉండాలంటే
అయ్యా నిన్ను గురించినటువంటి జ్ఞానం నాకు అనుగ్రహించు, ఆ పరలోకంలో ఏం జరుగుతుందో నాకు కనపరచు. నువ్వేం సంపాదించాలనుకుంటున్నావు? స్నేహితులు సంపాదించుకోమని ప్రభు చెప్తున్నారు. నాకు స్నేహితులు లేరా అని మీరు అంటారేమో. మీకు అందరికీ స్నేహితులు ఉన్నారు. ఆ స్నేహితులు ఏ సమయం వరకు పనికొస్తారో నేను చెప్తాను. నేను చెప్పిన తర్వాత మీకున్నటువంటి స్నేహితులు ఎటువంటి వారో ఒకసారి మీరు ఆలోచన చేయండి. చదువుకుందాం. లూకాసు వార్త 16వ అధ్యాయము 9వ వాక్యం. లూకాసు వార్త 16వ అధ్యాయం 9వ వాక్యం. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితుల్ని సంపాదించుకోండి. ఎందుకనగా ఆ డబ్బులు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు వినాలి, వారు నిత్యమైన నివాసములలో మిమ్మల్ని చేర్చుకుంటారని మీతో చెప్పుచున్నాను. స్తోత్రం కలుగును గాక. ఇంకా ఆగిందా? అయితే స్తోత్రం. సరే, అది ఫార్వర్డ్ చేయి. స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, బుద్ధిని సంపాదించుకోమని, జ్ఞానాన్ని సంపాదించుకోమని, తెలివిని సంపాదించుకోమని ప్రభు చెప్తున్నారు. ఇవి అపవాది నిన్ను దొంగిలించలేడు. నీ మీద బలత్కారం చేసినా ఆ జ్ఞానం ఎక్కడికి పోదు. నిన్ను మోసం చేసినా ఆ జ్ఞానం, ఆ తెలివి, ఆ బుద్ధి నిన్ను విడిచిపోనే పోవు. స్తోత్రం కలుగును గాక. ఇంకొకటి ఉంది, భక్తిని సంపాదించుకోవాలి. స్నేహితులను సంపాదించుకోమని లేఖనం చెప్తుంది. మీకు ఈ లోకంలో వస్తుంది డబ్బులు, సిరి. ఆ సిరి వలన మీ కొరకు స్నేహితులను సంపాదించుకోండి. ఆ సిరి వెళ్ళిపోతుంది. అంటే ఆ డబ్బులు మన దగ్గర ఎప్పుడు నికరంగా కట్టలు ఉండవు. ఉంటాయా? ఎవరి దగ్గర ఉండవు. కానీ ఆ డబ్బుల వలన నువ్వు స్నేహితుల్ని సంపాదించుకుంటే నిత్యమైనటువంటి రాజ్యములో వారు నిన్ను చేర్చుకుంటారట. హల్లెలూయా. మరొక మాట ఆ మాట చదువుతారా? అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకోండి. ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలి వెళ్ళేసిపోయినప్పుడు మీరు సంపాదించుకున్నారే ఆ స్నేహితులు, వారు నిత్యమైన నివాసాలలో మిమ్మల్ని చేర్చుకుంటారు. మీరు ఆలోచన చేయండి. మీరు కలిగినటువంటి స్నేహితులు ఎవరైనా మీ డబ్బులు మీ దగ్గర నుంచి పోయినప్పుడు నిత్యమైన నివాసాల్లో చేర్చుకోగలిగే వాళ్ళ, అటువంటి అర్హత కలిగిన వాళ్ళ, అటువంటి అర్హత కలిగిన వాళ్ళు నీకు స్నేహితులుగా ఉన్నారా? నీకు 10,000 కావాలంటే ఇస్తారేమో, డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తారేమో. లేకపోతే నీకేదైనా ఇబ్బంది అయితే మహా అయితే జైల్లో ఉంటే జామీన్ ఇస్తారేమో. లేకపోతే నిన్ను ఎవరైనా అవమానిస్తుంటే నీ పక్షంగా ఉన్న వాళ్ళతో వ్యాజ్యం ఆడతారేమో. కానీ వారి నివాసాలలో నిన్ను చేర్చుకోగలిగే స్నేహితులు నువ్వు సంపాదించుకున్నావా? ఎవరండి ఆ స్నేహితులు? ఎవరా స్నేహితులు? మీకు అర్థమవుతుందా అమ్మా? అంటే డబ్బులు ఇచ్చి ఏసేను కొనుక్కుంటావా నువ్వు? అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించుకోమని చెప్తుంది లేఖనం. మనం దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, ఆ డబ్బులు పెట్టి ఉంచున్నాను, వస్తాను. ఆ డబ్బులు పెట్టి ఏం చేయాలి? స్నేహితులు సంపాదించుకోవాలట. ఈ డబ్బులు పోతాయి. ఈ డబ్బులు పోయినప్పుడు మనం సంపాదించుకున్నటువంటి స్నేహితులు
వారి నిత్యమైన నివాసాలలో మమ్మల్ని చేర్చుకుంటారని చెప్తున్నారు. ఏ స్నేహితులండి వారు? చెప్పరేంటి? ఎప్పుడు ఆలోచించలేదంటారా? నువ్వు డబ్బులు ఇచ్చుకుని, అంటే అప్పులు ఇచ్చుకునో చేబదులు ఇచ్చుకునో, ఏమండి, ఆ అభిమానాన్ని బట్టో ప్రయాసపడడాన్ని బట్టో వాళ్ళ ఇష్టానికి తగినట్లుగా నువ్వు నడుచుకోవడాన్ని బట్టో కొంతమంది స్నేహితులు అవుతున్నారు నీకు. కానీ నీ దగ్గర నుంచి ఆ సిరి పోయినప్పుడు, తప్పకుండా పోతుంది, పోతా ఉంటుంది, వస్తూ ఉంటుంది, పోయినప్పుడు తమ నిత్యమైన నివాసాలలో చేర్చుకునేటువంటి స్నేహితులు నీకున్నారా? వారెవరో నీకు తెలుసా? వాళ్ళని నువ్వు సంపాదించుకోగలిగావా? మరి దేనికి మందిరానికి వస్తున్నట్టు? ఏమి సంపాదించడానికి వస్తున్నావు నువ్వు మందిరానికి? ఏడ్చి కన్నీరు పెట్టుకుని మొర్రబెట్టి, నా భాషలో చెప్పాలంటే ప్రభువుని విసికించి ఆలోచనే చేయొద్దు అనే వాటి మీదే ఆలోచన పెట్టుకుని, నేను ఇచ్చిన దాకా ఉండు అన్న కూడా కాదు, నాకు ఇప్పుడే కావాలి అనుకుని సంపాదించుకున్న వాటిని అనుభవించలేక, ఆ సంపాదించుకున్న దాని ద్వారా ఆనందించలేక ప్రయాసపడుతున్నటువంటి ప్రజలను మనం చూస్తున్నాం. మరి దేవుని మందిరానికి వచ్చే వాళ్ళకి కూడా ఇదే బాధ ఉంటే మరి ఏం చేయాలి? ఏమిటి దీని పరిష్కారం? మీరు ఆలోచించండి నా ప్రియులారా. బుద్ధి సంపాదించుకో, జ్ఞానాన్ని సంపాదించుకో, తెలివిని సంపాదించుకో. అన్యాయపు సిరి వలన నీకు స్నేహితులను సంపాదించుకో. ఎవరా స్నేహితులు? ఎవరో లేరండి. ఇదిగో నీ ప్రక్కనే కూర్చున్నారే. ఏ వంశంలో పుట్టారో, ఏ జాతిలో పుట్టారో, ఏ కులంలో పుట్టారో, ఏ భాష మాట్లాడేవాళ్ళో నీ ప్రక్కనే కూర్చున్నారే. ప్రభువు ఇచ్చినటువంటి రక్షణను బట్టి ఆ బాప్తిస్మని ముద్ర తీసుకుని నీ ప్రక్కనే కూర్చున్నారే, వాళ్ళ నీ సహోదరులు, వాళ్ళని నువ్వు స్నేహితులను చేసుకోగలిగితే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? నీతో పాటు వాళ్ళతో పాటు నీవు నిశ్చయంగా దేవుని రాజ్యంలో అడుగుపెట్టి తీరుతారు. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నిన్ను వారి గృహాల్లో చేర్చుకోగలుగుతారు. స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో ఉన్న వాళ్ళతో నువ్వు సహవాసం చేసి వాళ్ళకి స్నేహితులై వాళ్ళ దగ్గర గంటలు కూర్చుని వాళ్ళ కొరకు ప్రయాసపడి వాళ్ళ అభిమానులు నెరవేర్చడం కొరకు నువ్వు తిప్పలబడి నీ డబ్బులు ఇచ్చి వాళ్ళ డబ్బులు పుచ్చుకుని స్నేహాలు చేసుకుని మంచిదే. కానీ నీ దగ్గర నుంచి ఆ సిరి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు నిన్ను వాళ్ళ నిత్యమైన రాజ్యాల్లో చేర్చుకునే అర్హత కలిగిన వాళ్ళ కాదా? అటు వారితో నీ సహవాసం, నీ స్నేహం ఉందా లేదా? వాళ్ళు నీకు స్నేహితులుగా ఉన్నారా లేరా? ఒకసారి నువ్వు ఆలోచించాలి. నువ్వు ఏం సంపాదించుకుంటున్నావు ఆయన మందిరానికి వచ్చి? గుండె మీద చేయి వేసుకుని చెప్పగలవా? నాకు ఎంతమంది స్నేహితులు ఉన్నారండి దేవుడు ఇచ్చిన వాళ్ళు దేవుని మందిరంలో? విచిత్రమైన విషయం ఏంటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు, వాళ్ళకంటే నేను, నాకంటే వీళ్ళు, వీళ్ళకంటే వాళ్ళు, ఉన్నది లేనిది, అనుకున్నది విన్నది చూచినవి అన్నీ కలుపుకొని ఉన్న ప్రేమను కూడా పోగొట్టుకుని ఏదో కూర్చుంటున్నారు అంతే. ఇక్కడ కాదు, ముఖం ఇష్టం లేకపోతే తిప్పుకుని వెళ్ళిపోవడానికి. అక్కడ ఏం జరిగితే తెలుసా? నీకు ఇష్టం లేని వాళ్ళనే ఇక్కడ ఎవరైతే ఆరాధన చేస్తున్నప్పుడు నువ్వు ఇష్టం లేకుండా ప్రవర్తించావో వాళ్ళ ఇల్లు తీసుకొచ్చి నీ పక్కనే పెడతాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. అప్పుడు నువ్వు యుగాలు నువ్వు తప్పించుకుని తిరగా, ఆ ఇల్లు దాటే పోవాలి.
ఇక్కడ మొహం చెల్లకపోతే అక్కడ కూడా చెల్లదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రేమించలేకపోతే అక్కడ ఇంకేం ప్రేమిస్తావు? అక్కడ దానికి ఆస్కారం లేదు. అది ఫలితం. ఇది పని, అది ఫలితం పరలోకంలో. ఇక్కడ నువ్వు అన్యాయపు సిరిని నువ్వు కోరుకున్నావు నీకు కావాలని, దాని ద్వారా స్నేహితుల్ని బయట నువ్వు సంపాదించుకున్నావు, బయట ఉన్న వాళ్ళు నీ స్నేహితులు అనుకున్నావు. నీ సిరి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు నీతో పాటు ఆ బాధ అనుభవించలేరు. నీకు పోతే 1,00,000 రూపాయలు ఇస్తామని అంటారేమో, కూర్చుని ఎవడైనా కన్నీరు విడిచి ప్రార్థన చేస్తాడా? చెప్పండి. నీ కొరకు ఎవరైనా కడుపు కట్టుకుంటారా? నేనున్నానని నీ పక్షంగా దేవుడు నీ పట్ల కరుణ చూపేంత వరకు నేను నిలబడతానని నీ పక్షంగా నిలిచేవాడు ఎవడండి? స్నేహితుడు కాకపోతే. అటువంటి స్నేహితులను సంపాదించుకున్నావా? ఎక్కడ దొరుకుతారు వాళ్ళు? దేవుడు నీకు ఇచ్చినటువంటి సంఘంలో దొరుకుతారు. స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ లోకంలో సంపాదించుకుంటున్నావు, ఆ సిరి వలన నిత్య రాజ్యంలో నిన్ను వారి నివాసాల్లో చేర్చుకునేటువంటి స్నేహితులను సంపాదించుకోవాలి. కాబట్టి వారు ఎవరో ఎక్కడున్నారో అని వారిలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి గుణాలు చూడడానికి ప్రయత్నం చేయి. అప్పుడు వాళ్ళని ప్రేమించగలుగుతావు, వాళ్ళ కొరకు నువ్వు పని చేయగలుగుతావు, వాళ్ళ అవసరాల్లో నీవు కూడా నిలబడగలుగుతావు, స్నేహం చేయగలుగుతావు. ఈ డబ్బులు పోతాయేమో కానీ నీ కొరకు నేను విన్నానని ఒక కన్నీటి పట్టు కార్చే ఆ మనిషి దొరికినప్పుడు దొరికి ఆనందం అపవాది దొంగిలించాడు. వాడు బలం చూపించినా అది పోదు, వాడు మోసం చేసినా అది నువ్వు గుర్తెరగలుగుతావు, తెలుసుకోగలుగుతావు. స్తోత్రం కలుగును గాక. ఇంకేం సంపాదించుకోవాలి? మీరు చెప్పండి. ఇవాళ ఏమేమి విన్నాం? ఏం సంపాదించుకోవాలని విన్నాం? జ్ఞానాన్ని, బుద్ధిని, స్నేహితుల్ని, తెలివిని, సహోదరుల్ని, భక్తి కూడా సంపాదించుకోవాలి. ఎందుకు నీవు దేవుని మందిరానికి నడిపించబడతావో తెలుసా? ఆయన్ని ఎలా ఆరాధించాలో ఆయన నీకు నేర్పిస్తారు. ఏం చప్పట్లు కొట్టమేగా, ఏదో కళ్ళు మూసుకుని కాసేపు ఆరాధన చేయటమేగా, వచ్చిన కూర్చుని అటు ఇటు తిరగకుండా 4 మాటలు వింటమేగా, ఇదేగా ఎప్పుడైనా అని నీవు అనుకుంటావేమో. అది అలాగే అయితే నువ్వు ప్రభు సన్నిధిలోకి వచ్చిన ప్రతి క్షణం, ఆయన మందిలో గడుపుతున్న ప్రతి క్షణం నీ హృదయంలో స్పందన కలగదు. నువ్వు అనుకున్నట్లుగా కాదు కనుకనే ఆయన మందిలో గడుపుతున్న ప్రతి క్షణం నీకు తెలియని ఒక గొప్ప ఆనందం నీ హృదయాన్ని మేఘం ఆవరించినట్లుగా ఆవరిస్తూ ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. నువ్వు ఇంకా ఎలా ఉన్నతంగా ప్రభువుని ఆరాధించాలో, ఉదాహరణకి భక్తి నేర్చుకోవటం అంటే ఏంటండి? ఎవరితో సహవాసం చేయాలో, ఎవరితో సహవాసం చేయకూడదు, దేవునికి ఇష్టమైనవి ఏంటో, మనం ఎప్పుడు లెగవాలో, ఎప్పుడు ఆహారం తీసుకోవాలో, ఇవన్నీ భక్తిలో ఒక క్రమమే. అది ఎలా క్రమంగా చేసుకోవాలో, ఇంకా ఎలా ఉన్నతంగా చేస్తే ఆయన ఇష్టపడతాడో, ఎలా చేస్తే ఆయన దృష్టిలో మనం జ్ఞాపకార్థంగా ఉండిపోతామో, ఇలా దినములు గడిచే కొలది, సంవత్సరాలు గడిచే కొలది ఎప్పటికప్పుడు మన అనుభవాన్ని బట్టి, మనం నేర్చుకునే మన స్థాయిని బట్టి, మన సామర్థ్యాన్ని బట్టి మనం సంపాదించుకుంటాం, మనం ప్రభు సన్నిధిలో నేర్చుకుంటాం. అది నిరంతరం నిలిచి ఉండేది. స్తోత్రం కలుగును గాక. ఇంకా ఏమి సంపాదించుకోవాలంటే, ఆయన సన్నిధికి నువ్వు ఏమి సంపాదించుకోవడానికి పిలువబడ్డావో తెలుసా? తలాంతులు సంపాదించుకోవడానికి పిలువబడ్డావు. దేవుడు నీకు ఏమి తలాంతులు ఇచ్చారో నీకు తెలుసా? అసలు తలాంతులు ఉన్నాయన్న సంగతి నీకు తెలుసా? ఆ తలాంతులు ఏమిటో ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఎన్ని తలాంతులు నువ్వు పొందుకోగలిగావు? నీ సామర్థ్యం, ప్రభువు నిన్ను నమ్మితే 1, ఇంకా నమ్మితే 2, బాగా నమ్మితే 5. నీ సామర్థ్యం లేఖనంలో చాలా స్పష్టంగా రాయబడింది. చదువుతారా ఆ మాట కూడా?
మత్తయి సువార్త 25వ అధ్యాయం 16వ వాక్యం. పరలోక రాజ్యం ఒక మనుష్యుడు దేశాంతరము ప్రయాణమై దాసులను పిలిచి ఉండును. ఒకరికి 2 తలాంతులు, 1 తలాంతు. వినాలి ఆ మాట, అండర్లైన్ చేసుకోండి. ఎవని సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి, వెంటనే మీ తర్వాత చదువుకోండి, మరలా తిరిగి వస్తున్నారు. అవును, మన ప్రభు కూడా ఈవుల్ని ఇచ్చారు. ఆయన సిలువలో శ్రమ అనుభవించడం ద్వారా మనకు ఈవులను అనుగ్రహించారు, తలాంతులను అనుగ్రహించారు. స్తోత్రం కలుగును గాక. మరి వాటిని సంపాదించుకోగలిగావా? ఆ తలాంతులు ఏమిటి? ప్రవచన వరమని, భాషల వరమని, ఆత్మ వివేచనని, స్వస్థపరిచేవరమని, అద్భుతాలు చేసేవరమని తలాంతులు ఇవన్నీ. వాటిని నువ్వు సంపాదించుకోగలిగావా? ఏదో మందిరానికి వస్తున్నాం, బాప్తీసం తీసుకున్నాం, క్రమంగా మేము చేయాల్సింది చేస్తున్నాం, అయిపోయిందా? అయిపోయిందా? సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఆలోచించు ఒకసారి. నువ్వేం సంపాదించుకోవడానికి దేవుని మందిరానికి వస్తున్నావు? డబ్బునా, బంగారాన్నా, వెండినా, వస్తువులనా, ఇల్లు, పొలాలు, ఏంటి? అవి సంపాదించుకోవడానికే అయితే ప్రభు దగ్గరికి రావాల్సిన అవసరమే లేదు. దేవుడు నీకు ఇచ్చిన బలంతో, నీకు ఇచ్చిన జ్ఞానంతో ఏ పని చేసినా ₹1 వచ్చింది. కావలసింది కొనుక్కోవచ్చు, అనుభవించవచ్చు. దాని కొరకు ప్రభు దగ్గరికి రావాల్సిన అవసరం ఏమి లేదు. కానీ నిత్యమైన నివాసంలో నేను ఉండాలి అనుకుంటే, దేవుని గురించిన జ్ఞానం నాకు కావాలనుకుంటే రావాలి. దేవుని గురించిన తెలివి నేను సంపాదించుకోవాలనుకుంటే రావాలి. నేను ఎలాగూ ఈ లోకంలో బుద్ధిగా నడుచుకోవాలనే విషయాలు తెలుసుకోవడానికి మనం ప్రభు సన్నిధికి రావాలి. నిత్యమైన నివాసంలో నేను చేర్చుకోగలిగేటువంటి స్నేహితులను సంపాదించుకోవడానికి దేవుని మందిరానికి రావాలి. ఆయన ఇచ్చేటువంటి తలాంతులను పొందుకోవడానికి, వాటిని సంపాదించుకోవడానికి నీవు దేవుని మందిరానికి రావాలి. స్తోత్రం కలుగును గాక. భక్తిని సంపాదించుకోవడానికి రావాలి, దయను సంపాదించుకోవడానికి రావాలి. ఇంకొక మాట నేను చెప్పి ప్రార్థన చేస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వాక్యం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వాక్యం. పరిచారకులయ్యుండి ఆ పరిచారకుల పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందు విశ్వాసమందు బహుధైర్యము కలిగిన వారవుతారు. స్తోత్రము కలుగును గాక. సంఘానికి నీవెందుకు పిలువబడుతున్నావు? దేవుని మందిరానికి ఎందుకు పిలువబడుతున్నావు తెలుసా? మంచి పదవిని సంపాదించుకోవడానికి. స్తోత్రం కలుగును గాక. మరి ఎంతమంది పరిచారకులు ఉన్నారో తెలియదు. ఇక్కడ ఎంతమంది శిష్యులు ఉన్నారో తెలియదు. శిష్యులు ఎవరున్నారు? అన్ని వదిలిపెట్టుకుని వచ్చినోడు శిష్యుడు. ఉన్న ఫలానే నువ్వు ఫలానా చోటకు పోయి ఉండిపో అంటే అబ్రహాం లాగా వెనక ముందు ప్రశ్నలు వేయకుండా, ఎన్నాళ్ళు అని అడగకుండా, సంతోషంగా ఆనందంగా ఉన్న వస్త్రంతో కూడా వెళ్ళగలిగేటువంటి ధైర్యం, అది శిష్యరికం. మరి ఎంతమంది ఉన్నారు అక్కడ? పరిచారకులు ఎవరికి ఏ పరిచర్య ఇస్తారో తెలియదు ఆయన. అంటే అటువంటి స్థితిలో ఉన్నారు. ఇప్పుడు నీకు ఇచ్చిన పరిచర్య ఏమిటో తెలియదు. ఆ పరిచర్యని నువ్వు ప్రతిరోజు చేయాల్సి ఉంటుంది. అనగా దాని అర్థం, పరిశుద్ధుల మధ్యలో నీవు చేరిన ప్రతిసారి అది నీ పని. మరి అటువంటి పని నీకేముందో
ఎవరైనా అప్పగిచ్చిన దాకా చెప్పిన దాకా కదలకుండా ఉండేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఈరోజే మొట్టమొదటిసారిగా దేవుని మందిరానికి వచ్చాను, ఈ స్థలానికి వచ్చాం కనుక ఇక్కడ పరిస్థితులు ఏంటో, ఎవరు ఎలా ఉంటారో తెలియదు అంటే అది సమంజసం. క్రొత్త కాబట్టి అర్థం కాదు. కానీ రోజులు గడుస్తున్నా, వారాలు గడుస్తున్నా, సంవత్సరాలు గడుస్తున్నా నీకు ఏది పదవి? ఆయన చెప్తున్నారు పరిచారకులుగా రావాలి, ఆయన సన్నిధిలో పరిచర్య చేయాలి. ఆ పరిచర్య చేసిన తర్వాత వాళ్ళకి ఆ పరిచర్యని బట్టి, వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి, వారు సంపాదించుకున్నటువంటి నమ్మకాన్ని బట్టి మంచి పదవులు దేవుడు అనుగ్రహిస్తున్నారు. స్తోత్రం కలుగును గాక. కొంతమంది ఆ నమ్మకం దగ్గర దాకా వచ్చి పోగొట్టుకుంటారు, కొంచెంలో బయటపడిపోయి. పరిచినంతసేపు పరిచి ఇక చేతికి ఇద్దాం అనుకునే అంత లోపల తట్టుకోలేక బయటపడిపోతారు. మళ్ళా మొదటి కానించి మొదలుపెట్టు. ఫెయిల్ అయిపోయావుగా, మళ్ళీ అది పాస్ అయిందాకా ఇంకక్కడే తిరుగు. నా దేవుని ప్రియులారా, ఆయన ఇచ్చినటువంటి పరిచర్య ప్రతిదినము నువ్వు చేస్తున్నావో లేదో ఒకసారి ఆలోచించు. నీకు ఇచ్చిన పరిచర్య ఏంటో ఒకసారి గమనించు. అది శరీరంతో చేసేదని అర్థం చేసుకో. అలాగ నువ్వు ఆయన మందిరంలోకి చేరి వస్తున్న ప్రతిసారి, పరిశుద్ధులతో నువ్వు చేరి వస్తున్న ప్రతిసారి కోఆర్డినేషన్ చేసుకుంటూ, సహవాసం చేస్తూ, స్నేహితులు అవుతూ, అలా దేవుని పనిలో పరిచారకులుగా నీవు చేయవలసిన పని. తెలియకపోతే అడిగి చేయటం, తెలిస్తే నేను చేస్తానని చేయటం, సేవకుని యొక్క మాటను బట్టి అలా చేసుకుంటూ వెళితే దేవుడు చెప్తారు. ఏమని చెప్తారు తెలుసా? వీళ్ళు ఆలస్యంగా వచ్చారు, 5ంటికి వచ్చారు, కానీ వీళ్ళకి రోజంతా పనిచేసినంత సరిపోయినంత కూలి ఇవ్వాలి. ఎవరికి చెప్పారండి? గృహ నిర్వాహకుడికి చెప్తాడు, తన సేవకుడికి చెప్తాడు. పలానా వ్యక్తికి పలానా స్థితిలో అని చెప్పు, పలానా సంఘ పెద్ద అని చెప్పు, పలానా స్త్రీల కూడికి నిర్వహించే వ్యక్తి అని చెప్పు, పలానా యూత్ మీటింగ్ నిర్వహించే వ్యక్తి అని చెప్పు, పలానా మరి సంగీతం మీద వాటిని కోఆర్డినేషన్ చేసే వ్యక్తి అని చెప్పు, పలానా మరి ఆ యొక్క ప్రయాణాలన్నింటినీ ఏర్పాటు చేసే వ్యక్తి అని చెప్పు, పలానా మరి ఆ యొక్క సేవకులు డేట్స్ తీసుకునే వ్యక్తి అని చెప్పు. ఇక ఆ రోజు నుంచి ఆ పని వాళ్ళే నిర్ణయిస్తారు. మరి అలాగున సేవలో నీవు మాత్రమే చేయగలడానికి నీకు అప్పగించిన స్థితిని నువ్వు పొందుకున్నావా? అటువంటి ఒక మంచి పదవి నీవు పొందగలిగావా? అది నువ్వు సంపాదించగలిగావా? అక్కడ వాళ్ళు అక్కడే ఆగిపోకూడదు. మేము కూడా ఆ స్థితిలో ఉన్నవాళ్ళమేగా. ఈరోజు మన మధ్యలో ఉన్న సేవకురాలే కావచ్చు, నేనే కావచ్చు, చిన్నవాళ్ళం కాబట్టి మమ్మల్ని ముందు పెట్టుకుని చెప్తున్నా మీకు రోషం రావాలని. పరిచర్య చేసుకుంటా ఉన్నప్పుడు దేవుడు ఇది మమ్మల్ని చూస్తూ ఉన్నారు. ఆ గృహ నిర్వాహకునికి అప్పచెప్పారు, ఇదిగో ఇక పరిచర్య వద్దు కానీ ఇలా వచ్చి మళ్ళా నువ్వే చాపలేసుకో, మళ్ళా నువ్వే సెట్టింగ్లు పెట్టుకో, నేను లేనప్పుడు పనికొచ్చిద్ది. సేవకుడు ఏది చేతగానడుగా ఉండడు, అన్ని నేర్పించే ప్రభు ఇక్కడికి పంపిస్తారు. ఎందుకంటే మీకు చెప్పాలంటే మాకు తెలుస్తుండాలిగా. కనుక నువ్వు ఏమి సంపాదిస్తున్నావు ప్రభు సన్నిధికి వచ్చి, ఏమి సంపాదించాలని వస్తున్నావు ఒకసారి ఆలోచించు. మంచి పదవి ఆయన ఇవ్వాలని కోరుకుంటున్నాడు సంఘంలో. మరి నీ స్థితి ఏమిటో ఒకసారి ఆలోచించు. సంపాదించిన వాళ్ళు ఎక్కడేసిన గొంగలు అక్కడలాగే ఇంకా అక్కడే కాదు. ఇక్కడ పరిచర్య చేసుకున్నాం నానా, అదిగో ఆ గంజనూరు పారం వెళ్ళి అక్కడ పరిచర్య చేయి. ఇంకా కొంతమంది మందిలో ఆయన బిడలుగా ఒక గుర్తింపు. ఆడ పరిచయం చేసుకుంటే కొన్ని ఆటంకాలు,
సర్లే అయితే నీలో అటు మానకొండలు అక్కడ పరిచయం చేయి. నీవు ఆయన మందిరంలోకి వచ్చి సంపాదించుకోవాల్సిన వాటిని సంపాదించుకోవాల్సిన వయసులో నువ్వు సంపాదించుకుంటూ ఉంటే నువ్వు ఒకే చోట ఉండవు. స్తోత్రం కలుగును గాక. ఉండవు. ఆయన పెట్టండి నిన్ను భూమి మీద నీ సామర్థ్యం చొప్పున ఎంతవరకు నువ్వు వెళ్ళగలవో అంతవరకు నేను తీసుకెళ్తాడు ఆయన. సర్వభూమి ఆయనదే. నీకు ఇవ్వడానికి ఆయన ఏం పక్షపాతం లేదు. అయితే సామర్థ్యం సంపాదించుకోవాలి. అది ఆయన సన్నిధిలోనే దొరికింది. అది దేవుని దగ్గర వచ్చినటువంటి జ్ఞానంతో సాధ్యమైంది. ఆయన ఇచ్చినటువంటి తెలివితో సాధ్యమైంది. నువ్వేం సంపాదించుకుంటున్నావు? అవి పరలోకానికి ఏమైనా ఉపయోగపడేవా? లేక క్షయమైపోయినటువంటి వాటి కోసమే లోకంలో ఉన్న వాళ్ళు పోరాడినట్లుగా నువ్వు కూడా దేవుని సన్నిధిలో పోరాడి సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నావా? అయ్యో, అటువంటి ప్రయాస వ్యర్థం. అటువంటి భక్తి కూడా వ్యర్థం. ఆలోచనే చేయొద్దు అన్న వాటి మీదే నీ ధ్యాస పెట్టి నువ్వు ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఉంటే ఈరోజు నీ మనసు మార్చుకుని మారు మనసు పొంది ప్రభువుతో ఒక తీర్మానం చేసుకుంటే మేలు. ప్రభు ఆయన నేర్పించాలనుకున్న విషయాలు నీకు నేర్పిస్తున్నారు. ఆ ఉపదేశ క్రమంలో నువ్వు నిలిచి ఉంటే నీకు మేలు. ఆయన ఇవ్వాలనుకున్నటువంటి జ్ఞానం, బుద్ధిని, దయను, తెలివిని, భక్తిని, సహోదరులను, స్నేహితులను, సంఘంలో మంచి పదవిని ఆయన నీకు అనుగ్రహించి నిన్ను ఆశీర్వదించునుగాక.